ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి డేట్‌ని ఫిక్స్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరో 2 కొత్త రూల్స్‌ని అయితే జోడించారండి. సో ఈసారి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేటప్పుడు ఈ 2 రూల్స్ కారణంగా దాదాపు 20% మందికి ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 రూల్స్‌ని ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు రాబోతున్నాయి. ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా రావా? ఏ తేదీన డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది? పూర్తి వివరాలు వీడియోలో నేను మీకు తెలియచేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చాలామంది స్కిప్ చేసుకుంటూ చూడడం వల్ల మధ్య మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు. సో అందరికీ డబ్బులు పడేటప్పుడు మాకెందుకు పడలేదనే క్వశ్చన్ కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక మీరు ట్యాప్ చేసుకున్నారనుకోండి, ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. చాలామంది విద్యార్థులు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి. కొత్త రూల్స్ని తెలుసుకొని వెంటనే మనం కనుక అలర్ట్ అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి బెనిఫిట్ అనేది మనకు ఆగకుండా నేరుగా మన ఖాతాల్లోకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం పేరుతో గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అమ్మఒడి పథకానికి కొన్ని కొత్త మార్పులను అయితే తీసుకొచ్చారు. ఈ కొత్త మార్పులలో ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి 13,000 రూపాయలని 13,000 రూపాయలకు కాస్త మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 13,000 రూపాయలనైతే ఇస్తుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే ఒక తల్లికి ఇద్దరు లేక ముగ్గురున్నా సరే, నలుగురున్నా కానీ డబ్బులైతే పడుతున్నాయి. కానీ గత ప్రభుత్వం వచ్చేసి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టేది. సో ఎందుకు అలాగా గతంలో ఒకరికి మాత్రమే పెట్టేది అంటే మనకు అదనంగా ఇంటర్మీడియేట్ విద్యార్థులకు ఈ యొక్క పథకం వర్తిస్తే డిగ్రీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ఉండేది. అలాగే జగనన్న వసతి దీవెన ఈ పథకాలైతే ఉండేటివి కాబట్టి మనకు దీనికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి కేవలం మనకు గత ప్రభుత్వం ఒకరికి మాత్రమే ఇచ్చేది. అయితే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా వారి యొక్క తల్లులకు గుడ్ న్యూస్ ఏంటంటే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 13,000 రూపాయల చొప్పున పడతాయి. సో 15,000 రూపాయలు అని చెప్పారు. 2,000 రూపాయలు వచ్చేసి స్కూల్ మెయింటెనెన్స్‌కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో లాస్ట్ గవర్నమెంట్ కూడా 2,000 రూపాయలు ఇదే విధంగా ట్రాన్స్ఫర్ చేస్తది. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా ఇదే విధంగా అయితే స్కూల్‌కి మనకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారు. మిగిలినటువంటి 15,000 రూపాయల్లో 13,000 రూపాయలు మాత్రం నేరుగా తల్లుల ఖాతాల్లోకైతే విడుదల చేస్తారు. అయితే వీటికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విధి విధానాలను అయితే మనకు మార్పులు చేర్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఫైనలైజ్ చేసింది. ఈ మార్పులు చేర్పులకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళ యొక్క తల్లులు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. ఇంకా మరొక అప్డేట్ ఏంటంటే హాజరు మాత్రం 75% ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. మీ యొక్క పిల్లలు స్కూల్స్‌కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 75% హాజరు కలిగి ఉంటేనే వారికి ఈ పథకం సంబంధించినటువంటి బెనిఫిట్ వస్తుంది. లేకపోతే రాదు. ఇక అదేవిధంగా ఆధార్ లింకు, బ్యాంక్ అకౌంటు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, 4 చక్రాల వాహనాలు ఉన్న వారికి వీళ్ళందరికీ సంబంధించి కూడా ఒక్కొక్క రూల్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటిలో సంబంధించి హాజరు అర్హత అనేది ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. ఈసారి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేటప్పుడు అందులో ఆర్థిక సాయానికి అర్హత సాధించాలి అంటే విద్యార్థులు కనీసం 75% హాజరు అనేది తప్పనిసరి కలిగి ఉండాలి. ఇక కుటుంబం అనేది విద్యార్థి యొక్క కుటుంబం ఆస్తికి సంబంధించినటువంటి పరిమితుల విషయానికి వస్తే బీపీఎల్ రేషన్ కార్డు, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉండాలి. సాధారణంగా గ్రామీణం ఆదాయం వచ్చేసి 10,000 రూపాయలు, అంటే నెలసరి ఆదాయం వచ్చేసి 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో, అలాగే పట్టణ ప్రాంతాలలో 12,000 రూపాయలైతే ఉండాలి.
ఇక భూమి హోల్డింగ్స్‌కి సంబంధించినటువంటి రూల్ ప్రకారం చూసుకుంటే గరిష్టంగా 3 ఎకరాల చిత్తడి నేల లేదా 10 ఎకరాల పొడి నేల లేదా 2 కలిపి అంటే మెట్ట, మాగాణి అంటారు కదా! సో, అదనమాట. మెట్ట, మాగాణి 2 కలిపి 10 ఎకరాల కంటే మించకూడదు. ఈ యొక్క భూమి రూల్ కూడా తల్లికి వందనం స్కీమ్‌కైతే ఇప్పుడు మనకు అమలవుతుంది. ఇక విద్యుత్ వినియోగం విషయానికి వస్తే సగటు వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సో, ఈ 300 యూనిట్ల కంటే కరెంట్ బిల్లు పెరిగింది అంటే ఖచ్చితంగా మీకు ఈ స్కీమ్ అయితే ఇనెలిజిబుల్ అయిపోతారు. ఇది చాలా ఇంపార్టెంటు. సో, కాబట్టి వచ్చేది మనకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎండాకాలం అనేది స్టార్ట్ అయింది కాబట్టి సో, మనమైతే కొంచెం జాగ్రత్త పడాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్నటువంటి వారు అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటింటికి తీసుకొచ్చి పంపిణీ చేస్తున్నారు కదా! ఆ పెన్షన్ కాదు. ఉద్యోగులు ఎవరైనా సరే రిటైర్డ్ అయిపోయి వాళ్ళకి పెన్షన్ వస్తుంటుంది. అది బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది. వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్‌కి అనర్హులన్నమాట. ఇక పారిశుద్ధ్య కార్మికులకైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ వాళ్ళకైతే వెసులుబాటు అయితే ఉంటుంది. ఇక 4 చక్రాల వాహనం అనేది కలిగి ఉండడం ఈ యొక్క పథకానికి అనర్హత అయితే వస్తుంది. ముఖ్యంగా ట్రాక్టర్లు, అలాగే టాక్సీలు, ఆటోలకి మాత్రం మినహాయింపు అయితే ఇచ్చారు. సొంత వాహనం 4 చక్రాల వాహనం కలిగి ఉంటే మాత్రం టాక్సీలు కాకుండా కార్లు అట్లాంటివి ఉంటే ఈ పథకం రాదన్నమాట. ఓకే. తర్వాత వచ్చేసి మనకు ఈ పథకానికి సంబంధించి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే అవసరమైనటువంటి పత్రాలలో ముఖ్యంగా ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, పాఠశాల నమోదు, ధృవీకరణ పత్రం అంటే పాఠశాలలో నమోదైనట్లుగా వాళ్ళకి ధృవీకరణ పత్రం, తల్లి సంరక్షకుల బ్యాంకు ఖాతా వివరాలు ఇవైతే మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ పథకానికి మనం ఎక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా స్కూల్‌కైతే దీనిలో యొక్క లాగిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం అప్లై చేస్తే అటెండెన్స్ అనేది మిస్ అవుతది కాబట్టి స్కూల్ నుంచే వీళ్ళు డైరెక్ట్‌గా అమలైతే చేస్తారనమాట. సో, అమలు చేసిన తర్వాత మనకు నేరుగా అయితే డబ్బులైతే వస్తాయి. ఇక ఈ పథకానికి సంబంధించిన నగదు బదిలీ విధానం గనక చూసుకుంటే నేరుగా డీబీటీ పద్ధతిలో నగదైతే బదిలీ చేస్తారు. అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్. ఈ యొక్క పద్ధతిలో నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులైతే వచ్చేస్తాయన్నమాట. సో, ఈ యొక్క విధానంలో ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే తల్లులున్నారో సో ఆ తల్లుల ఖాతాలలోకి ఈ విధంగా డబ్బులైతే ఇవ్వబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకాన్ని ముఖ్యంగా ఎందుకు తీసుకొచ్చారు అన్న విషయానికి వస్తే ఈ పథకం ద్వారా విద్యార్థులకు అటెండెన్స్ అనేది పెంచాలి. చాలామంది డ్రాప్ అవుట్స్‌గా మిగిలిపోతున్నారు. సో ఈ డ్రాప్ అవుట్స్ అంతా కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా 70% హాజరనేది మనకు మస్ట్ అండ్ షుడ్ బి అయితే చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఎవరెవరికి వస్తుంది అన్న విషయానికి వస్తే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ మరియు ఎయిడెడ్ మరియు అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుతున్నటువంటి విద్యార్థులతో సహా ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఈ 2 స్కూల్స్‌లో కూడా చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు చదువుకునే తమ పిల్లలకు ఆర్థిక సాయం అందించేందుకు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ముఖ్యంగా ఈ పథకాన్ని అందివ్వడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా చాలామంది ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్స్ మరియు లేదంటే ట్యాబ్‌లు గానీ ఇవన్నీ గూడా కొనుక్కోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రకటించడం జరిగింది. అయితే 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి సోషల్ మీడియాను కూడా బ్యాన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో 13 సంవత్సరాల కంటే పైనున్నటువంటి వారికి మాత్రమే మనకి ఇక నుంచి సోషల్ మీడియాలో అకౌంట్స్ అయితే ఉంటాయి. లేకపోతే వాళ్ళకి ఉండవన్నమాట. సో ఈ యొక్క పథకానికి సంబంధించి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి మరొకసారి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, స్కూల్ ఐడెంటిటీ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, మొబైల్ నంబరు. సో ఈ మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఆధార్ కార్డ్‌కి లింక్ అయ్యి ఉండాలి. అండ్ మనకొచ్చేసి రేషన్ కార్డు, జనన ధృవీకరణ పత్రం, తల్లి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి. ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హులు ఉన్నారో గతంలో వారికి డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు కొంతమందికి 9,000 రూపాయలు పడ్డాయి, కొంతమందికి 13,000 రూపాయలు పడ్డాయి, కొంతమందికి 8,500 పడ్డది. అంటే ఇట్లాగా మార్చి కొంతమందికి పడ్డాయి డబ్బులు. సో ఎందుకు ఇలాగ పడ్డాయనంటే టెన్షన్ పడొద్దు మీరు. సో కొంతమందికి 4,000 రూపాయలే పడ్డాయి. ఇలా ఎందుకు పడ్డాయంటే కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అంటే ఎవరైతే ఎస్సీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ అమౌంట్ అయితే ఇస్తుంది. సో దాదాపు అది 4,000 రూపాయల వరకు సబ్సిడీ అమౌంట్ అయితే మనకు
స్కాలర్‌షిప్ కిందైతే ఇస్తుంది. ఈ యొక్క స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం 4,000 ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 9,000 ఇస్తుంది. సో, ఈ విధంగా చాలామందికి రూ. 9,000 పడ్డాయి. కొంతమందికి 8,500 పడ్డాయి బ్రదర్ అని చెప్పేసి కామెంట్ చేశారు. సో, మీరు ఒకవేళ మీ అకౌంట్ అనేది కొంతమందికి మైనస్‌లో ఉండొచ్చు. అసలు బేసిక్‌గా బ్యాంక్స్ అయితే మైనస్‌లో మన అకౌంట్స్‌ని పెట్టకూడదు. కానీ కొన్ని బ్యాంక్స్ పెడుతున్నాయి మైనస్‌లో. సో, ఇట్లాగైతే మీరు అకౌంట్ యాక్టివ్‌గా లేకపోవడం, ఇన్‌యాక్టివ్‌లో ఉండడం ఇట్లాంటి కారణాల వల్ల కొంత డబ్బులు కట్టేయొచ్చు కానీ డైరెక్ట్‌గా పడింది మాత్రం కొంతమందికి రూ. 9,000 పడ్డాయి. మిగిలిన వాళ్ళకి రూ. 13,000 అయితే కొంతమందికి పడ్డాయి. సో, ఈ 9,000 పడ్డ వాళ్ళకి మళ్ళీ తిరిగి కూడా రూ. 4,000 అయితే పడిపోయాయన్నమాట. ఒకసారి మీరైతే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉగాది కంటే ముందుగానే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయాలని, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందుగా ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ ఇస్తే మహిళా ఓటర్లను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంటు అమలు చేస్తున్నటువంటి పథకాలలో అతి పెద్ద పథకం ఇదే. దాదాపు 24,00,000 మంది తల్లుల ఖాతాలలోకి ఈ స్కీమ్‌ని అయితే విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో, కాబట్టి ఇది పెద్ద స్కీమ్ కాబట్టి ఈ స్కీమ్‌ని బేస్ చేసుకొని ఎక్కువగా మహిళా ఓటర్లను ఆకర్షించే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కంటే ముందుగానే ఈ పథకాన్ని లాంచ్ చేయాలనేసి ఈ యొక్క మార్గదర్శకాలను కూడా అయితే విడుదల చేయడం జరిగింది. ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి నేరుగా కంప్యూటర్‌లో బటన్ నొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులతో విడుదల చేయబోతున్నారు. సో, డబ్బులనేది విడుదల చేసినప్పుడు మీకు ఆగకుండా పడాలంటే మాత్రం ఎప్పటికప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా! కొన్ని రూల్స్ అనేది చెప్పున్నాను. అలాగే మీరు ఎన్‌పీసీ మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మీరు చేసుకొని వీడియోస్‌లో మధ్యలో నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ మీరు కావాలంటే బ్యాక్ అయితే వెళ్లి వినండి. ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేటివి ప్లస్ మనకు ఎలాంటి అర్హతలైతే ఉండాలని చెప్పాను కదా! వాటి ప్రకారం మీరు గనక అర్హత సాధిస్తే ఖచ్చితంగా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తాయి. ఈ వీడియోని చాలామంది తల్లులకైతే ఎదురు చూస్తూ ఉన్నారండి ఈ పథకానికి సంబంధించి బెనిఫిట్ కోసం. వాళ్ళందరికీ కూడా మీరైతే వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే పథకానికి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.